విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్ ఎస్ఆర్ఆర్ కళాశాల నందు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు విచ్చేసి కళాశాల నందు విద్యార్థులకు బ్యాగ్స్, నోట్బుక్స్, షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన అకాడమిక్ ఇయర్ మొదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందరికీ కూడా నోట్బుక్స్, బ్యాగ్స్, షూస్, యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, అలాగే స్కూల్స్ లో చదువుకునే పిల్లలకు మధ్యాహ్నం పూట మంచి భోజనం, పౌష్టిక ఆహారాన్ని అందించాలని నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా క్వాలిటీ ఫుడ్ పిల్లలకు అందజేయడం జరుగుతుందన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినాక, నూతన అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక మా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతున్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ కూడా పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలకి షూసు, యూనిఫామ్సు, బ్యాగులు, అట్లాగే వాళ్ళకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే మధ్యాహ్నం భోజనాన్ని కూడా స్కూల్లో చదివే పిల్లలకి క్వాలిటీ ప్లస్ మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వమని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆదేశాలు. దాన్ని అధికారులు అందరూ చక్కగా అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ పిల్లలు సంతోషంతో చక్కగా చదువుకుంటూ ఉన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం. ఇవాళ కాలేజీల్లో కూడా ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగు, స్కూల్ యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఉచితంగా ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటున్నాం. గతంలో ఇవన్నీ కూడా కాలేజీ విద్యార్థులకు లేవు, ఇప్పుడు పెట్టి వాళ్ళకు కూడా ఇవ్వటం వల్ల మధ్యతరగతి పేద స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయోగంగా ఉంటా ఉంది. దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సదుపాయాలు కల్పించి మా టార్గెట్ ఒకటే, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పిల్లవాడు చదువుకోవాలి. ప్రతి పిల్లవాడికి విద్య కేజీ టు పీజీ వరకు అందాలి. అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండాలి, పౌష్టికాహారం ఇవ్వాలి, మంచి మంచి కాలేజీలు పెట్టాలి. ఇవాళ ఎస్ఆర్ఆర్ కాలేజీలో 1000+ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకి తలదన్నే రీతిలో ఇవాళ ఎస్ఆర్ఆర్ కాలేజీ ఉందనంటే విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మీరు కార్పొరేట్ కాలేజీల పిచ్చితో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ జాయిన్ చేయడం కన్నా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం నుంచే టెక్స్ట్ బుక్స్, యూనిఫాములు, బ్యాగులు అన్నీ ఇచ్చి మీ పిల్లల్ని సొంత పిల్లల్లాగా చూసుకుంటున్న చంద్రబాబు గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్కి పంపించండి, గవర్నమెంట్ కాలేజీలకి పంపించండి. మీ పిల్లల విద్యకు, మీ పిల్లల భవిష్యత్తుకు భరోసాగా మేము ఉంటాం. ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా చదువుకునే పిల్లలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఈ కార్యక్రమం మా చెల్లెలు స్థానిక కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి గారు, వల్లభనేని సతీష్, అట్లాగే పాండు, అలాగే డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ రెడ్డి గారు, కాలేజీ ప్రిన్సిపల్ అందరి ఆధ్వర్యంలో పుస్తకాలు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. దీన్ని భవిష్యత్తులో అన్నీ ఇంకా కొనసాగిస్తాం. ఇంకా ఈ ప్రిన్సెస్లో ఏమేమైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ కన్స్ట్రక్షన్ సైట్ కూడా అన్నింటిని కూడా టేకప్ చేస్తామని తెలియజేస్తూ, ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎన్టీఆర్ చదువుకున్నటువంటి కాలేజీ, దీన్ని అన్ని రకాలుగా దీన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కూడా తెలియజేస్తాం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.